హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఈరోజు అయితే కొంచెం ఎర్లీగానే లేచానమాట నేను. సో లేవగానే అయితే ఇంకా ఫస్ట్ అయితే జీరా వాటర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజు టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను, ఉప్మా చేద్దామని. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అన్నీ తెచ్చుకున్నాను అనమాట కట్ చేద్దామని. అల్లమును, చిన్నుల్లిపాయలు తీసుకొచ్చాను పేస్ట్ చేద్దామని. 2 డేస్ అవుతుంది. ఇంకా ఇవి వాడిపోతున్నాయి కూడా. 2-3 డేస్ అవుతుంది. అలాగే వదిలేసాను. ఈ కవరు పూర్తిగా విప్పలేదనమాట. ఇంకా గాలాడక కొంచెం బూజు కూడా వస్తున్నట్టుంది. ఇంకా లాభం లేదు, ఇవాళ ఎలాగైనా చేసేయాలని అనుకున్నానమాట. ఇంకా రవ్వ వేపుతున్నాను. తెల్ల రవ్వ అయితే వండుతున్నానమాట, బొంబాయి రవ్వ. నెయ్యేసి నేతిలో అయితే వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. పూర్తిగా నెయ్యితో చేయలేం కానీ ఇలా నెయ్యితో అయితే వేపుతానమాట రవ్వ మాత్రము. దీక్షి పాప అయితే తినదు, తనకు మ్యాగీ చేసి పెట్టాలి. నేను మా వారు తింటాము ఉప్మా, ఇద్దరి కోసము. నిన్న తన నైట్ డ్యూటీ వెళ్ళొచ్చి వచ్చేవారికి నేను చేయలేదు కదా టిఫిన్. ఇంకా అన్నం వండి తినేసరికి 12 అయిపోయింది. ఇంకా ఈరోజు అలా కాదని ఇంకా ఉప్మా అయితే చేస్తున్నా అనమాట. ఆకలి మీద వస్తారు. సో ఈరోజైతే పెందలాడే ఉప్మా చేసి పెడితే తిని పడుకుంటారని ఇంకా ఉప్మా మొదలుపెట్టానమాట. ఇదివరకు ఈ ఉప్మా మా చిన్నప్పుడల్లా ఎక్కువ ఉప్మా ఉప్మా ఉప్మా. మా నాన్న మాలేసుకున్నప్పుడు భిక్ష కింద పొద్దున సాయంత్రం ఎక్కువగా త్వరగా అయిపోద్దని, తక్కువ ఖర్చుతో అయిపోయిద్దని మా అమ్మ ఉప్మా చేసేది అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు. సో మా నాన్నతో పాటు మేము కూడా ఉప్మానే తినేవాళ్ళం అనమాట. సో అలా తిని తిని చికాకు వచ్చేసింది అనమాట. ఇంకా తెల్ల రవ్వ అంటే నేను అసలు ముట్టుకునేదాన్ని కాదు. ఇంటర్, డిగ్రీ ఆ స్టేజ్లో అయితే ఇంకా కొన్నాళ్ళ పాటికి తినలేదు కదండి. ఇప్పుడు మళ్ళీ ఇష్టంగా తింటున్నాను నేను తెల్ల రవ్వ ఉప్మా. ఇదివరకు ఓన్లీ బొంబాయి రవ్వ ఉప్మా, అది ఇంకొక రవ్వ ఉంటుంది కదండి, గోధుమ రవ్వ, ఆ ఉప్మానే తినేదాన్ని అనమాట. మా నాన్న చిన్నప్పుడు ఆ ఉప్మా తిని 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 ఇక నాకు అదంటే ఇష్టమే లేకుండా పోయింది. ఇప్పుడైతే అలా కాదు. ఇప్పుడు ఈ రవ్వ ఎందుకో చాలా ఇష్టంగా తింటాను. జోరుగా చేసుకుంటాను అనమాట, గట్టిగా అయితే చెయ్యను. చక్కగా జోరుగా చేసుకుంటే నాకు బాగా నచ్చుతుంది. ఈ మధ్య ఎక్కువగా చేసుకుంటున్నాను, మా హస్బెండ్ కానీ నేను కానీ ఇంట్లో ఉప్మా అయితే. సో ఇంకా మా వారైతే స్నానం అది చేస్తారనమాట. డ్యూటీ నుండి రాగానే 7:30కి అలా వస్తారు, మార్నింగ్ నైట్ డ్యూటీ వెళ్ళి. ఇంకా తను ఫోన్ నొక్కుంటూ ఉంటే ఇంకా చున్నులపాయలు అలవమని ఇచ్చాను నేను పని చేసుకుంటూ. ఇంకా ఆ పని కూడా అవుతుందని ఇంకా ఉప్మా అయితే అయిపోవచ్చింది. చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది నాకైతే. ఇలా జోరుగా ఉంటేనే బాగా నచ్చుతుంది. చివరిలో కొత్తిమీర దిట్టంగా వేస్తే ఇంకా బాగుంటుంది. పచ్చిమిర్చి 4 కోసుకుని వేసుకున్నామంటే ఆ ఘాటు చాలా బాగుంటుంది ఉప్మాలో. ఘాటు నాకు నచ్చుతుందండి. ఇంకా ఫస్ట్ అయితే ఉప్మా కంటే ముందు నేను ఉప్మా అవుతూ ఉంది. ఇంకా నేనైతే ఫస్ట్ ఈ వెయిట్ లాస్ డ్రింక్ అయితే తాగుతున్నాను. అంటే వెయిట్ లాస్ అయిపోతామని కాదండి, మనకి బాడీలో తిన్న ఫుడ్డే ఏ రోజుకి ఆ రోజు మంచిగా అరుగుదల అనేది అవుతుంది అనమాట. సో అది తాగితే ఓన్లీ వెయిట్ తగ్గిపోతామని అయితే నేను చెప్పట్లేదు. సో మా వారైతే షుగర్ వేసుకోరు అనమాట, కారం వేసుకుని తింటారు. సో తన కోసం అయితే కారం వేసి ఉప్మా ఇచ్చానమాట. నేను మా వారిని జస్ట్ నార్మల్గా చిన్నులపాయలు తోలు తీయమంటే మా వారు తొక్కుతో సహా అనుకుని తీస్తూనే కూర్చున్నారు. ఇంకా నేను కూడా వేసుకొచ్చుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి కారంతోనే తింటాను అనమాట ఉప్మా. కారం అంటేనే పంచదారతోనే తింటానండి ఉప్మా. సో ఈరోజైతే చాలా పెందలాడి బట్టలు అయితే ఉతికేసాను అనమాట. కొత్త మ్యాట్లు వేసాము, 2 బకెట్లు అయినాయి. ఎప్పుడు లేట్గా ఉతుకుతాను, ఇవాళ చాలా త్వరగా పనులన్నీ చేశాను. పెందలాడి లేచాను కదండి, అందుకే ఇంకా గిన్నెలు కూడా వాష్ చేస్తాను. కిచెన్ దగ్గర కూడా లైట్గా క్లాత్తో అయితే అలా క్లీన్ చేశాను. ఇందాక అల్లం నానబెట్టాను కదండి వాటర్లో. ఎర్రమట్టి మొత్తం ఎన్నిసార్లు వాష్ చేసినా వస్తూనే ఉంటుంది. ఇంకా మధ్య మధ్య చిన్న చిన్న ముక్కల్లో కూడా ఇరుక్కుపోయింది. అందుకని అన్ని ముక్కలు చేసేసి మళ్ళీ 2-3 టైమ్స్ అయితే వాష్ చేశాను. ఇంకా తోలైతే తీస్తున్నాను. కొంత అల్లం అయితే వాడిపోయినట్టు అయిపోయింది అనమాట. 3 డేస్ అయ్యిందిలేండి తీసుకొచ్చి. మా ఫ్రెండ్ వచ్చినప్పుడు తీసుకొచ్చాము ఇద్దరం సంతకెళ్ళి. ఇంకా దీన్ని తోలు తీసేస్తే చున్నులపాయలు అయితే మా వారు కొన్నేమో మొత్తం పూర్తిగా తోలు తీస్తారు, కొన్నేమో ఇంకా తీయొద్దులే అని నార్మల్గా ఒలిచేయమన్నాను.
ఇంకా అల్లము తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. నాకు ఈ అల్లం ఈ తోలు తీయాలంటే చాలా చికాకండి అసలు. కాకపోతే ఒకసారి చేసుకున్నాం అనుకోండి నెల రోజులు వస్తుంది. అరకిలో అల్లం, అరకిలో చిన్నులపాయలు తెచ్చాను. కేజీ పేస్ట్ అవుతుంది అనమాట. నాకు 1 మంత్ పైనే వస్తుంది. ఎక్కువ మసాలా ఫుడ్ ఏం చేసుకోము. నాన్ వెజ్ చాలా తక్కువే తింటాం మేమైతే. ఇదివరకు పెళ్ళైన కొత్తలో అయితే నేను ఇలా అల్లం తెచ్చుకుని పేస్ట్ చేసుకోవాలి అని ఇంత ఐడియా ఉండేది కాదు. డబ్బాలు తెచ్చేసి కొట్లో వేసేదాన్ని. దీక్ష పుట్టిన దగ్గర నుంచి ఇలా సంతలో తెచ్చుకుని పేస్ట్ చేసుకోవడము, అలా పెట్టుకోవడము. ఏది స్టార్టింగ్ అన్నీ మనకు తెలిసిపోవు కదా. అప్పట్లో 15 రూపాయల డబ్బా, 20 రూపాయల డబ్బాలు ప్యాకెట్లు అవి తెచ్చేసేదాన్ని అనమాట. ఈ అల్లం చిన్నులపాయ పేస్టు చక్కగా 1 మంత్ నాకు దిట్టంగా వచ్చేస్తుంది. అల్లం అయితే ముక్కలది కోసా అనమాట. ఇంకా మా వారు ఇంట్లో అసలు తినడానికి ఏమి ఉండట్లేదండి. మా వారు కూడా ఎప్పుడు లేనిది అడగంది మా హస్బెండ్ కూడా అసలు ఇంట్లో ఏమి ఉండట్లేదు తినడానికి అని అంటున్నారనమాట. ఇంకా బియ్యం పట్టించుకొచ్చుకుందామని 2-3 డేస్ నుంచి అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. ఇంకా ఈరోజు అయితే అదే వరిపిండి పట్టించుకొస్తే చక్రాలు ఏమన్నా చేద్దామని అనుకుంటున్నాను. చెక్కలు ఏ ఒకటి చేసుకోవచ్చు వరిపిండి ఉంటే. రేషన్ బియ్యం ఉన్నాయి, లైట్గా పురుగు పడ్డే, పెద్ద పురుగు కాదు కానీ కడిగేసి ఆరపెడితే సరిపోయేది. కాకపోతే అవి ఎప్పుడు ఎండబెట్టి ఏమని ఇంకా నేను తినే బియ్యం ఉంటాయి కదా, కొనుక్కున్న బియ్యం, అవే ఇంకా 4 సోళ్ళు అయితే వేసి ఇచ్చాను. ప్రజెంట్ అసలు ఒకటి వండుదామని. దీక్ష కూడా పద్దానికి తినడానికి ఏమన్నా ఉంటే ఏమన్నా ఉంటే అని గొడవ పడుతుంది. మా వారు కూడా ఏమీ ఉండట్లేదు. పద్దానికి ఎన్ని సమోసాలు తెచ్చుకున్నా, ఎన్ని జిలేబీ తెచ్చుకున్నా ఆ పొట్టుకే కానీ ఉండవు కదా. అందుకని పోసాను. తినే బియ్యం కదండి, ఎక్కువ పోయాలంటే అంటే ఇవి ఎక్కువ రేటు పెట్టుకుంటాం కదా, అమ్మో అనిపిస్తుంది. మేము ఎప్పుడు రేషన్ బియ్యంతోనే వరిపిండి అయితే పట్టిస్తాము. నేను అడుగుతున్నాను అనమాట సరిపోతాయా ఎక్కువ. మా ఆయన కూడా ఈ అన్నం వండుకునే బియ్యం కదా, 4 సోళ్ళ చాలే, కావాలంటే తర్వాత చూద్దాము అని అన్నారు. అదే అడుగుతున్నాను, నాకు పొయ్యి బుద్ధి కావట్లేదు ప్రాణం ఆ బియ్యము. సో ఇంకా పట్టించుకురమ్మని తనైతే పంపించాను. నేనేమో అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే చేద్దామని చేస్తున్నాను. మా దీక్షకి అయితే మా హస్బెండ్ నేను బట్టలు ఉతికేటప్పుడు మ్యాగీ చేసి పెట్టారనమాట. ఇంకా తినేసి ఆడుకుంటుంది ఫ్రెండ్స్తో. ఈ అల్లం చిన్నులపాయ చాలా టైం పడుతుందండి. నేను వాటర్ అనేది వేయనమాట. మెల్లిగా తిప్పుతూ ఆపుతూ చేస్తూ ఉంటాను. దీంట్లో నేను పసుపు, కొంచెం ఉప్పు, ఆయిల్ ఉంటుంది కదండి మంచి నూనె వంటకు వాడేది, అది ఒక చిన్న టీ కప్పు కానీ అంత పడుతుంది. సో ఆయిల్ వేస్తానమాట. అది కొంచెం గుజ్జుగా రావడానికి, తిరగడానికి మిక్సీ. ఇక ఎన్ని రోజులైనా పాడవదు, కలర్ కూడా అలాగే ఉంటుంది అనమాట. వాటర్ వేస్తే కొంచెం వాటరీగా అయిపోయి ఎక్కువ రోజులు మంచిగా అనిపించదు. నేను అందుకని ఆయిల్, పసుపు, ఉప్పు వేస్తున్నాను. చాలా రోజులు ఉంటుంది ఇలా అయితే. ఇదిగోండి మంచిగా పేస్ట్ అయితే అయిపోయింది. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసే డబ్బా ప్లాస్టిక్ది ఉండాలన్నమాట. మా వారు మొన్న వంటగదంతా సర్దినప్పుడు ఎక్కడో పెట్టారు, నేను ఊరు వెళ్ళినప్పుడు. నాకు కనిపించాల. ఇంకా స్టీల్ది ఒక బాక్స్ ఉంటే ఇంకా ఆ బాక్స్లో అయితే స్టోర్ చేస్తున్నాను. ఈ బాక్స్ నిండా అయితే వచ్చిందండి చక్కగా. స్మెల్ కూడా చాలా బాగుంది. అసలు ఈ సెలవుల్లో మా దీక్షి పొద్దున పూట స్నానం చేసేసరికి 12 అవుతుందండి. 12:30. టిఫిన్ అంగారు లేచి అయితే 9:30, 10 అయిపోతుంది. టిఫిన్ తినేసరికి 10:30, 11 అనమాట. ఇక తిని ఆటలకి వెళ్ళింది. జుట్టు చూడండి పిచ్చిదానిలాగా ఉన్నావు, జడేసుకుంది కానీ రా అంటే తీసుకొస్తున్నాం, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇంకా రా అని గట్టిగా కూర్చోబెడితే సోడా పోసి ఇవ్వాలంట. ఇంకా సోడా పోసి అమ్మ అప్పుడు వేయించుకుంటానంటే ఇంకా సోడా అది పోసిస్తున్నాను జడేద్దామని. జడేసి స్నానం చేపివ్వాలి దీక్ష తల్లికి. కూల్ డ్రింక్లు అయితే బాగా ఇష్టంగా తాగుతుందండి నాకులాగా. అది తనకి యాక్టివిటీ దాంట్లో వచ్చిందనమాట. సో దాంతోనే ఎక్కువ ఒక్కొక్కసారి దాంట్లోనే పోయించుకుంటుంది ఇష్టంగా. ఆ తల్లో దువ్వెన పెడితే చాలు అరిచేస్తుంది అనమాట. నా మీద అయితే కొట్టేస్తుంది కూడా. ఉంగరాల జుట్టు కదండి, బాగా చిక్కులు పడతాయి. అస్సలు నాతోనే వేయించుకోకూడదంట, వాళ్ళ డాడీతోనే వేయించుకోవాలంట. నేను సౌండ్ పెట్టేదాన్నండి మా దీక్షి మాటలు.
టీవీ ఆన్లో ఉందన్నమాట, అది పడుతుంది. మళ్ళీ నాకు కాపీరైట్ వస్తుందేమో, తను సాంగ్స్ సంథింగ్ ఏయో చూస్తుంది రైమ్స్, అందుకని అస్సలు ఇంకా కోప్పడుతూనే ఉంటుంది. చిన్నప్పుడు నేను కూడా అంతే, తల్లో మా అమ్మ దువ్వాన పెడితే ఇంత నిప్పు కూడా ఓర్చుకునేదాన్ని కాదు, తెగ అరిచేదాన్ని, నాకు ఇప్పటికీ గుర్తు. సో నా కూతురు కూడా నా మీద అలాగే అరుస్తుంది, ఒక్క జడ వేయమంటుంది. సర్లే అని దీని గోలు పడలేక ఇంకొక జడ వేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ డాడీ అయితే నొప్పి లేకుండా వేస్తాడంట, అసలు నీతో వేయించుకోకూడదమ్మా అని అంటుంది. మా దీక్షి తల్లికి అసలు ఈ ఉంగరాల జుట్టు కాకుండా వేరే జుట్టు వస్తే, నార్మల్ చూస్తే సాదా జుట్టు నాకులాగా వస్తే బాగుండు అనిపిస్తుంది. ఇంకా వచ్చిన వాటిని మనం ఏం చేయలేం కదా. అస్సలు విననంటే వినట్లేదు, ఏడ్చేస్తుంది. కుర్కురే వేసి ఇచ్చాను అనమాట, సోడా తాగుతా కుర్కురే తింటా, టీవీలో బొమ్మలు చూస్తా కూర్చుంది. ఈ మధ్య ఒక్క పిల్లకి ఏమని బాగా గొడవ పెట్టేస్తుంది, అందుకని ఒకటే వేసాను. కానీ కాసేపు కూడా ఉండదండి, ఉంగరాల జుట్టు కదా, ఇంకా అంత పెద్ద పొడుగ్గా పెరుగుండవు, కొంచెం కొంచెం ఉండి లేసిపోతాయి అన్నమాట. మళ్ళీ సాయంత్రం మళ్ళీ వేయాల్సి వస్తుంది, అందుకని నేనేమో 2 పిలకలు వేస్తాను. రోజులో ఒకసారి వేస్తే సరిపోద్ది, ఇది 3-4 సార్లు వేయాలి ఒక్క పిల్లకి వేస్తే. అయినా వినట్లేదని ఇంకా దాని ఇష్టానికే వేస్తాను నేనైతే. ఇంకా రైస్ అయితే పెట్టేశాను నేను. ఈరోజైతే కర్రీ ఏం చేయట్లేదు, నిన్న తోటకూర చేశాను కదండి, అదే ఉంది, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను నిన్న అది. ఇంకా ఎగ్స్ టమాటా పచ్చడి ఉంది, ఇంకా అది వేసుకుని తినడమే అనమాట ఈరోజు. నాకు ఎందుకో ఇంకా ఇవాళ కర్రీ చేయాలనిపించలేదు, ఇంకా చేయట్లేదు ఈరోజు అయితే. వేసుకుని తినమన్నాను. మా తమ్ముడు వచ్చాడనమాట, మా దీక్షి తల్లి ఏమో బొమ్మలు చూస్తూ కూర్చుంది, వాడేమో నిద్రపోతుండు. స్నానం చేయించినాకే జడేసానండి, ఇందాక స్నానం చేయించాలన్నాను, నాకు గుర్తులేదన్నమాట ఇందాక వీడియోలో. సో వాళ్ళ డాడీ అయితే పిండి అది పట్టించుకుని వచ్చారనమాట, వారి పిండి మెత్తగానే పట్టమని చెప్పాను, మంచిగా మెత్తగానే పట్టించుకొచ్చారు. ఎక్కువేం అవ్వలేదు, అది బకెట్లో చూస్తే అడుక్కే ఉంది. సో నేను 4 సోళ్ళే పోసానంటే 2 కిలోలేమో. ఇంకా వస్తూ వస్తూ దీక్షిక అయితే రస్నా తీసుకొచ్చారనమాట, ఏదో దాంట్లోనే భయం ఉంది. ఇంకా నన్ను తాగమన్నారు, మిగిలింది నాకైతే వద్దన్నాను నేను. ఈ మధ్య కూల్ డ్రింక్స్ ఇవి చాలా తక్కువ తాగుతున్నాను, ఎప్పుడన్నా తాగుతున్నాను, బాగా తాగాలనిపిస్తే తగ్గించేసాను అనమాట. ఇంకా మా తమ్ముడికి అయితే అన్నం పెట్టేశాను అనమాట, అన్నం తినమని. తర్వాత అయితే చెప్పుల షాప్కి నేను వాకింగ్కి వెళ్ళాను అనమాట. వాకింగ్ అయిపోయిన తర్వాత 6:30 అలా వీళ్ళని కిందకి రమ్మన్నాను. కూరగాయలను అలాగే దీక్షకి షూ తీసుకోవాలన్నమాట, స్కూల్వి బయటే తీసుకోమన్నారు, 2 జతలు బ్లాక్ అండ్ వైట్. సో అవి తీసుకుందామని అయితే కిందకి రమ్మన్నాను. ఇంకా అటు వెళ్ళి షూ అది తీసుకున్నాము. వస్తూ బేకరీలో దీక్షి కూల్ కేక్, జెమ్స్, లాలీపాప్ ఇంకా కొన్ని తీసుకుంది. ఇంకా నేను తింటానంటే ఫస్ట్ వెళ్ళి చేతులు కడుక్కుని రమ్మన్నాను అనమాట. సో నేను ఇప్పుడు తీసుకొచ్చిన షూ అవి చూపిస్తాను. కోడిపిల్లల్ని పట్టుకుంటుందండి పద్దానికి, ఇంకా ఫుడ్ తినేటప్పుడు చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఇంకా ఆనియన్స్ తీసుకున్నాను, సంతలో తీసుకుందామని వెళ్ళానండి కూరగాయలు. అమ్మో రేట్లకి అయితే దడిచేసి, మళ్ళీ నేను ఎప్పుడు తెచ్చే దీక్ష వాళ్ళ స్కూల్ దగ్గర అమ్ముతారండి ఒక అతను, చాలా రీజనబుల్ ప్రైస్కి. నేను ఎక్కువ అక్కడే తెస్తాను, ఆకుకూరలు కంటేనే సంతలో తీసుకొస్తాను అనమాట. ఉల్లిపాయలు వచ్చి 50కి 3 కిలోలు సంతలోనే తీసుకున్నాను. టమోటాలు ఇదిగోండి, ఇప్పుడు నేను చూపించే ఈ కవర్లన్నీ 20 రూపీసే అనమాట. బీరకాయ, క్యారెట్, మాకు ఇద్దరమే కాబట్టి 2 టైమ్స్ వస్తే, మా తమ్ముడు ఎప్పుడన్నా ఒకసారి వస్తాడు. సో ఆ కూరగాయలు అయితే ఇక అక్కడే తీసుకున్నాను. 140 రూపీస్కి నాకు 7 రకాలు ఏమో వచ్చినాయండి, సొరకాయ ఇవన్నీ. అవి నాకు దగ్గర 15 రోజుల దాకా వస్తాయి. వైట్ షూ అనమాట, అలాగే ప్లెయిన్ బ్లాక్ కలర్ షూ, ఈ 2 షూస్ అయితే తీసుకున్నాం మేము. అలాగే వీటికి సాక్సులు కూడా అనమాట. నేను థంబ్నెయిల్ కోసం ఒక ఫోటో తీయమని చెప్తున్నాను అనమాట మా ఆయన్ని. సో తీసుకుని సాక్సులు కూడా ఇవ్వండి, ఇవి మొత్తము మాకు 740 రూపీస్ పడ్డాయండి. షూ కానీ సాక్సులు ఏమో 55 రూపీస్ అనమాట, మొత్తం 740 పడ్డాయి.